అత్తమామలు కీర్తిశేషులు ఎంఆర్ దొరస్వామి అయ్యర్ మరియు పార్వతీ గారుల స్మృత్యర్థం భవానీబాయి గారి శంకరనారాయణ గారిది నెల్లూరు. ఆ నెల్లూరు వాస్తవ్యురాలైన శ్రీమతి భవానీబాయి గారు భారతం రామాయణం చెప్పడంలో నిష్ణాతులు. చాలాసార్లు మన శివరామకృష్ణ క్షేత్రంలో అనేక సార్లు భారత కథలు చెప్పారు. ఇప్పుడు ఆవిడకి 80 పైన ఉంటాయి. ఎంతండి? 81. ఇప్పుడు కూడా అవకాశం ఇస్తే కూర్చుని హరికథ చెబుతున్నారు. మొన్న నెల్లూరులో త్యాగరాజోత్సవాల్లో చెప్పారు. అట్లాంటి మహాతల్లికి, ఎందుకంటే ఇప్పుడున్న వాళ్ళల్లో పెద్ద ఆవిడే. శంకరనారాయణ గారు చెప్పారు, వయస్సు రీత్యా ఎవరు పెద్దో వాళ్ళకి చేయమన్నా అనేటప్పటికి నేను భవానీబాయి గారి పేరు చెప్పాను. భవానీబాయి గారికి కరట్ల సూర్యనారాయణ గారు, శేషతల్పసాయి గారు దుశ్శాలతో సత్కరించి, దుర్గా భవాని గారు పుష్పమాలతో సత్కరిస్తున్నారు. శంకరనారాయణ గారికి ఎంత శ్రద్ధ అంటే ఈ శాలువాలు బట్టలు అన్నీ ఆయనే పంపారు. శంకరనారాయణ గారు నూతన వస్త్రాలు సమర్పించారు మీకు. కరట్ల సూర్యనారాయణ గారిని, శేషతల్పసాయి గారిని, వారి అత్తమామల స్మృత్యర్థం వారు ఇస్తున్నటువంటి పురస్కారాన్ని భవానీబాయి గారికి వారి అమృత హస్తాలతో ఈ అవార్డులని శంకరనారాయణ గారి తరఫున అందించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ శేషతల్పసాయి గారిని ఒక్క నిమిషం. అందరికీ నమస్కారం అండి. ఓం శ్రీ సాయిరామ్. నారాయణ దాస్ గారి వారి యొక్క మహిమల్ని, వారి యొక్క శక్తిని, వారి యొక్క ఆదర్శాలని నాకు నుంచి వింటున్న పెద్దలు చెప్తుంటే ఇంత చక్కని కార్యక్రమం నిర్వహించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు మాకు సత్సాయి సేవా సమితిలో సీతారామపురంలో ప్రతి సంవత్సరం కృష్ణాష్టమి నుంచి ఒక వారం రోజుల పాటు సనాతన భాగవత భక్త సమాజం వారి చేత చాలా చక్కని కార్యక్రమాలు జరుగుతాయి. ఉదయం వరకు ఆ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అంత మధ్యలో కూడా వచ్చారు ఇవాళ సూర్యనారాయణ గారు. ఆ కార్యక్రమాలు ఇక్కడ హరికథలు, ఒకరోజు పొరకథ, ఇంకొకటి ఏదో జరుగుతూ ఉంటుంది అక్కడ. అంత దివ్యమైన అవకాశం జరుగుతుంది. అందులో పెద్దవారు శంకరనారాయణ గారి ద్వారా మాకు ఇంత మహత్తరమైన అవకాశం వచ్చినందుకు వారికి